హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీకు ఈరోజు నేను మల్టీగ్రెయిన్ ఆట ఎలా చేసుకుంటానో చూపిస్తాను. మల్టీగ్రెయిన్ ఆట చేసుకోవడం ఎందుకు, బయట కొనుక్కోవచ్చు కదా రెడీమేడ్ అని అనుకుంటారేమో, అది కూడా చెప్తాను మీకు. ఎందుకంటే మీరు ఎప్పుడైనా బయట మల్టీగ్రెయిన్ ఆట తీసుకున్నప్పుడు ఆ ప్యాకెట్ మీద ఒకసారి చూడండి. దాంట్లో 90% వీట్ ఉంటుంది, అంటే గోధుమలు ఉంటాయి అన్నమాట. మిగిలినవన్నీ వాళ్ళు ఎన్ని రకాలు వేసినా అవన్నీ కలిపి ఓన్లీ 10% ఉంటాయి. సో అదే మనం ఇంట్లో చేసుకున్నాం అనుకోండి, మనకి ఏ వెరైటీ కావాలంటే ఆ వెరైటీ వేసుకుని చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఎంత ప్రపోర్షన్లో కావాలో అంత వేసుకోవచ్చు. నేనైతే దీనిలో గోధుమలు 2 వంతులు వేస్తే 1 వంతు మిగిలినవన్నీ కలిపి వేస్తాను అనమాట. మిగిలినవంటే నేను ఇందులో 6 టైప్స్ వాడతాను. సో ఇవన్నీ మన రాగులు, జొన్నలు, బార్లీ, సోయా ఇవన్నీ మనం డైలీ తీసుకునే ఆహారంలో భాగం చేసుకోవాలంటే ఇదొక మంచి ఐడియా అనమాట. గోధుమ, బార్లీ, మొక్కజొన్న ఈ 3 ఏంటంటే మనకి ధాన్యాల్లోకి వస్తాయన్నమాట. నెక్స్ట్ రాగులు, జొన్నలు ఆ 2 చిరుధాన్యాల్లోకి వస్తాయి. శనగపప్పు ఏమో పప్పుల్లోకి వస్తుంది, పల్సెస్లోకి వస్తుంది అనమాట. సోయాబీన్స్ ఏమో చిక్కుడు జాతిలోకి వస్తుంది. సో అన్ని రకాలు వాడుతున్నాం అనమాట. మనం అదేదో డైరెక్ట్ గోధుమ పిండే వాడుకోవచ్చు కదా, ఇవన్నీ వేసుకోవడం ఎందుకంటే మనకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క క్వాలిటీ ఉంటుందన్నమాట. మనకి రాగులు చూసుకుంటే రాగుల్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది. మొత్తం అన్ని ధాన్యాల్లోకి రాగుల్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది. సో అలాగే ఐరన్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. అలాగే ఇంకొకటి ఏంటంటే మనం ఈ చిరుధాన్యాలు వీటన్నిటిని పై పొట్టుతోనే వాడతాం, పొట్టు తీయం కాబట్టి దానిలో ఫైబర్ కూడా ఎక్కువ వస్తుంది అనమాట. మనకి బి విటమిన్ కూడా ఎక్కువ వస్తుంది పొట్టుతో ధాన్యాలు వాడుకోవడం వల్ల. అలాగే జొన్నల స్పెషాలిటీ ఏంటంటే దానిలో కూడా కాల్షియం, ఐరన్తో పాటు బి విటమిన్ ఎక్కువ ఉంటుంది, సి విటమిన్ ఎక్కువ ఉంటుంది, అలాగే ఫాస్ఫరస్ కూడా ఎక్కువ. బార్లీ విషయానికి వస్తే బార్లీలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఫైబర్. దానిలో 2 రకాల ఫైబర్స్ ఉంటాయి, సాల్యుబుల్ ఫైబర్, ఇన్సాల్యుబుల్ ఫైబర్. దీనివల్ల మనకి అది డైజెషన్కి బాగా యూజ్ అవుతుంది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే మనకి కొంచెం తినగానే మనకి కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది అనమాట. సో మనకి బార్లీ వెయిట్ తగ్గడానికి కూడా యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పేది ఇది ఓన్లీ వెయిట్ తగ్గే వాళ్ళకే కాదండి, వెయిట్ తగ్గడానికి యూజ్ అవుతుంది, కానీ అందరూ తినొచ్చు. ఫ్యామిలీ అంతా పిల్లలతో సహా అందరికీ పెట్టచ్చు అనమాట. పిల్లలకు కూడా మనకి అన్ని రకాల పోషకాలు అందుతాయి కదా. మనం ఓన్లీ వెయిట్ లాస్కి చేసుకోవాలనుకుంటే 1 కేజీ గోధుమలకి 1 కేజీ బార్లీ కలిపి పిండి పట్టించి చేసుకుంటే వెయిట్ లాస్కి అయితే చాలా బాగా పనిచేస్తుందండి. ఇది నాకు ఒక ఆయుర్వేద డాక్టర్ సజెస్ట్ చేశారనమాట. మీరు ఓన్లీ వెయిట్ లాస్ కోసం చేసుకోవాలంటే అలా చేసుకోండి. నెక్స్ట్ మనం వేసిన దాంట్లో మొక్కజొన్న, మేజ్ వేసాం. మొక్కజొన్నలో ఈ బి కాంప్లెక్స్ ఇవన్నీ ఉంటాయి. వీటితో పాటుగా మొక్కజొన్నలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే అది కళ్ళ ఆరోగ్యానికి, అలాగే నర్వస్ సిస్టమ్ డెవలప్మెంట్, మన బ్రెయిన్ డెవలప్మెంట్కి ఈ మొక్కజొన్న అనేది బాగా యూజ్ అవుతుంది అనమాట. అలాగే నెక్స్ట్ వస్తే సోయా విషయానికి వస్తే సోయాలో హై ప్రోటీన్ ఉంటుంది. మనకి చికెన్తో సమానమైన ప్రోటీన్ ఉంటుంది అనమాట సోయాలో. థైరాయిడ్ ఉన్న వాళ్ళు సోయాని అవాయిడ్ చేయడం మంచిదండి, దాన్ని స్కిప్ చేసేయండి. ఒకటి ఏంటంటే సోయాలో మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి హార్ట్కి చాలా మంచిది, అంటే గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది అనమాట దానివల్ల. అలాగే లాస్ట్ ఇంకొకటి ఏంటి మనం వేసింది శనగపప్పు. ఇది మనకి పప్పు ధాన్యాల్లోకి వస్తుంది. దీనిలో పప్పు అంటే జనరల్గా మనకు తెలిసిందే కదండి, ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, అలాగే మనకి ఐరన్, కాల్షియం అన్నీ ఎక్కువ ఉంటాయి. ఇది వేయడం వల్ల ఏంటంటే మనకి మెయిన్ డయాబెటీస్ వాళ్ళకి చాలా మంచిది, వెయిట్ మేనేజ్మెంట్కి యూజ్ అవుతుంది. సో మనం ఈ ధాన్యాలను విడివిడిగా వాడాలంటే రాగి జావ తాగరు పిల్లలు, జొన్న రొట్టెలు తినరు, ఇలా విడిగా చేసి పెడితే మనకి తినరు. సో మనం ఇలా గోధుమ పిండిలో కలిపామంటే చపాతీలు ఎవరైనా ఈజీగా తినేస్తారు. ఇక్కడ నేను గోధుమలు కాకుండా 6 రకాలు తీసుకున్నాను కదా! వీటిని ఒక్కొక్కటి పావు కేజీ చొప్పున మొత్తం అన్నీ కలిపి కేజీన్నర అయ్యాయి. దానికి 2 రెట్లు గోధుమలు తీసుకున్నాను నేనిక్కడ. అంటే 3 కేజీలు గోధుమలనమాట. మిగిలినవన్నీ కలిపి కేజీన్నర. సో, ఇక్కడ ఒక్కొక్క దాన్ని ఇలా ఒక బౌల్‌లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని దీన్ని బాగా రబ్ చేసుకొని వాటర్ వంపేసుకుంటున్నాను. ఇలా ప్రతి రకాన్ని కడిగేసుకొని అన్నీ స్ట్రెయిన్ చేసుకొని ఒక గిన్నెలో ఇలా వేసుకోవాలి. ప్రతి రకం మనం శుభ్రంగా కడిగేసుకోవడం వల్ల దానిలో ఉన్న దుమ్ము అవన్నీ కూడా పోతాయన్నమాట. సో ఇలా అన్నీ కడిగేసుకొని ఒక గిన్నెలో వేసేసుకోండి. మనం ఇక్కడ శనగపప్పుకి బదులుగా శనగలు కూడా వాడుకోవచ్చనమాట. సో అన్నీ అయిపోయిన తర్వాత ఒకసారి మనం ఇలా ఒక క్లాత్ వేసుకొని దానిపైన ఆరబెట్టేసుకోవాలి. ఇదంతా కడగడం, ఆరబెట్టడం మాకవ్వదు అని అనుకుంటే గనక మీరు క్లాత్‌లో వేసి వాటిని నీట్‌గా తుడిచేసుకొని అలా కూడా పిండి పట్టించేసుకోవచ్చు. కానీ కడుక్కోవడం బెటరనమాట. ఇదంతా మీకు పెద్ద ప్రాసెస్‌లా అనిపిస్తుందేమో గానీ జస్ట్ ఒకసారి వాష్ చేసి ఆరబెట్టేసుకొని మనం పిండి పట్టించుకుంటే మనకి 3, 4 నెలల వరకు వస్తుందండి. సో మన హెల్త్ కోసమే కదండీ మనం ఏం చేసుకున్నా ఒకసారి చేసుకుంటే మనకి మన చేత్తో చేసుకున్నది చాలా సాటిస్ఫాక్షన్‌గా అనిపిస్తుందనమాట. దీనిపైన నేను ఇలా పల్చటి క్లాత్ వేశాను. దీనివల్ల మనకేం పక్షులవి పాడు చేయకుండా, అలాగే దుమ్మది పడకుండా ఉంటుందనమాట. సో వీటిని ఇలా బాగా డ్రై అయిపోయి గలగలలాడే వరకు ఎండబెట్టేసుకోవాలి. తర్వాత వీటిని నేను మిల్లుకి పంపించి పిండి పట్టించుకున్నాను. ఇది బాగా మెత్తగా పట్టించేయాలండి. దీన్ని ఇంక నేను జల్లించననమాట. జల్లిస్తే లైట్‌గా కొంచెం పొట్టొస్తుంది గానీ, పొట్టు కూడా వేస్ట్ చేయడం ఎందుకు, అందులో
ఫైబర్ ఉంటుంది కదా అని చెప్పి నేను ఇంకా జల్లించను. పిండి పట్టించినప్పుడే మెత్తగా పట్టించేస్తాననమాట. దాన్ని డైరెక్ట్‌గా వాడేస్తాను. పిండి ఇలాగా గ్రైండ్ చేయించిన వెంటనే దాన్ని కొంచెం ఇలా ఖాళీగా వెడల్పుగా ఉన్న పళ్ళెం లాంటి దాంట్లో పోసుకోవాలండి. ఎందుకంటే అందులో వేడి ఉంటుంది కదా! అలా ఉంచేస్తే పాడవుతుందనమాట. ఇదనే కాదు ఏ పిండి మనం పట్టించుకున్నా కానీ దాన్ని ఇలా కొంచెం వెడల్పుగా ఉన్న దానిలో వేసుకొని చల్లారే వరకు ఉంచుకొని అప్పుడు మళ్ళీ మనం డబ్బాల్లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలనమాట. నేనిప్పుడు ఈ పిండితో చపాతీ చేసి చూపిస్తాను. కొంచెం పిండి తీసుకుని దానిలో కొంచెం సాల్ట్ అలాగే నేనిక్కడ కొంచెం పెరుగు వేసి కలుపుతున్నాను. ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. స్మూత్‌గా వస్తాయన్నమాట పుల్కాలు. తర్వాత దీనిలో తగినంత నీళ్లు పోసుకొని చపాతీ పిండిలాగా గట్టిగా కలిపేసుకోవాలి. ఈ పిండి ముద్దలా అయిన తర్వాత దీనిపైన ఒక స్పూన్ నెయ్యి కానీ, ఆయిల్ కానీ వేసి మిక్స్ చేసుకుంటే మనకి చాలా సాఫ్ట్‌గా వస్తాయన్నమాట. ఇలా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టండి. మనకిది ఎంత నానితే అంత బాగా వస్తాయి. పుల్కాస్ అయినా, చపాతీస్ అయినా సేమ్ ఇదే పిండి వాడతాను నేను. ముందుగా పుల్కా చేసుకుందాం. ఒక చిన్న పిండి ఉండని తీసుకొని దాన్ని పలుచగా ఒత్తుకోవాలన్నమాట. పుల్కాకి కొంచెం పలుచగా ఉంటేనే బాగా పొంగుతాయండి. ముందుగా పెనం మీద వేసుకొని లైట్‌గా చిన్న చిన్న బబుల్స్ వచ్చే వరకు ఉంచాలి. ఎక్కువ సేపు ఉంచితే మనకి పుల్కా పొంగదనమాట. లైట్‌గా జస్ట్ ఆ చిన్న చిన్న డాట్స్ వచ్చాయి గదా! ఆ డాట్స్ వస్తే చాలు. మనకి ఎక్కువ కలర్ మారనివ్వకూడదు. ఆ డాట్స్ రాగానే దాన్ని డైరెక్ట్ ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి. పుల్కా స్టాండ్ ఉంటే స్టాండ్ మీద కూడా పెట్టుకోవచ్చు. చూడండి ఎలా పొంగిందో పుల్కా. ఇప్పుడు నేను చపాతీ చేస్తున్నాను. ఇదే పిండితో పలచగా చేసి దాన్నిలా ఫోల్డ్ చేసుకుంటే చపాతీలు మనకి బాగా వస్తాయన్నమాట. పొరల్లా వస్తాయి. పుల్కాకైతే ఫోల్డ్ చేయనవసరం లేదండి. చపాతీకైతే ఫోల్డ్ చేసుకుంటేనే బావుంటాయన్నమాట. సో, దీన్నిలా ట్రయాంగులర్‌గా చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని పెనంపై వేసి రెండు వైపులా తిప్పుకుంటూ కొంచెం లైట్‌గా నేను ఒక్కొక్క 4 డ్రాప్స్ నెయ్యి వేసుకొని రెండు వైపులా దీన్ని కాల్చుకుంటున్నానన్నమాట. సో, అంతేనండి మనకి చపాతీ కూడా చాలా ఫాస్ట్‌గా రెడీ అయిపోతుంది. ఇది మల్టీగ్రెయిన్ ఆటాతో చేసినా కూడా మనకి టేస్ట్ ఏమి డిఫరెన్స్ తెలీదు. అలాగే టెక్స్చర్ కూడా చాలా సాఫ్ట్‌గా ఉంటుందన్నమాట. చూడండి పుల్కా, చపాతీ కూడా చాలా సాఫ్ట్‌గా వచ్చాయి గదా! ఈ పిండితో నేను చేసే ఇంకొక రెసిపీ ఏంటంటే మల్టీగ్రెయిన్ దోస అండి. ఇన్‌స్టంట్ దోస అనమాట. ఇది 5 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు. మనకి ఏ పిండి రెడీగా లేనప్పుడు బ్రేక్‌ఫాస్ట్ కోసం ఇది చాలా హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ. అలాగే ఈవినింగ్ స్నాక్‌లా కూడా చేసుకోవచ్చనమాట. ముందుగా నేను ఒక కప్పు మల్టీగ్రెయిన్ ఆటా తీసుకున్నాను. దీనిలో ఒక పావు కప్పు వరకు బియ్యపు పిండి వేసుకోవాలనమాట. మనకి క్రిస్పీగా రావడానికి. దీనిలో తగినంత సాల్ట్ వేసుకోండి. అంతేనండి ఇంకేమీ వేయనవసరం లేదు. దీనిలో బేకింగ్ సోడా కూడా అవసరం ఉండదనమాట. దీనికి తగినంత వాటర్ పోసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి దీన్ని. మనకి చట్నీ ఉంటే గనక దీన్ని డైరెక్ట్‌గా ఇలా దోసల్లా వేసుకొని తినేయొచ్చు. దీనిలో ఏమీ యాడ్ చేయనవసరం లేదు. మనకి స్వీట్ దోసలు కావాలనుకుంటే ఇలా కలిపిన తర్వాత దీనిలో కొంచెం బెల్లం వేసుకొని మనం స్వీట్ దోసలు వేసుకోవచ్చనమాట. ఇప్పుడు నేను కారం దోసలు చేస్తున్నాను. దీనిలో ఒక టీ స్పూన్ జీలకర్ర వేశాను నేను. అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం తరుగు, అలాగే కరివేపాకును కూడా ముక్కలుగా చేసి వేసుకుంటున్నాను. కొత్తిమీర ఉంటే దాన్ని కూడా సన్నగా తరిగి వేసుకోవచ్చనమాట దీనిలో. ఇవన్నీ వేసి కలిపేసుకోవాలి. సో, ఇది బాగా కలిపేసుకున్న తర్వాత దీనిలో నేను ఒక 2 స్పూన్లు పెరుగు వేస్తున్నాను. దీనివల్ల చాలా సాఫ్ట్‌గా వస్తాయన్నమాట. టేస్ట్ కూడా బావుంటుంది. సో, ఇప్పుడు దీనికి సరిపడినంత మనకు దోస కన్సిస్టెన్సీ వచ్చేలాగా వాటర్‌ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా ఉంటే సరిపోతుంది. కొంచెం పలచగానే ఉండాలన్నమాట. సో, పాన్ పెట్టుకొని బాగా వేడైన తర్వాత మనం రవ్వ దోసకి వేసినట్టుగా వేసుకోవాలి. అంత పలచగా వేయకూడదు. కొంచెం తిక్కగానే వేసుకోవాలన్నమాట. ఇది తిక్కగానే బావుంటుందండి దోస. మనం దీనిలో ఆనియన్ ఇవన్నీ వేసాం కాబట్టి ఇది పలచగా రాదనమాట. మనం స్ప్రెడ్ చేయడానికి అవ్వదు వేసేటప్పుడే దీన్ని కొంచెం పలచగా వేసేసుకోవాలి. చాలా ఫాస్ట్‌గా కూడా కుక్ అయిపోతుందనమాట. చాలా కమ్మగా ఉంటాయండి ఇవి. ఏ చట్నీ అవసరం లేకపోయినా కూడా ఈజీగా తినేయొచ్చనమాట. చూడండి ఎంత సాఫ్ట్‌గా ఉన్నాయో. మనం ఏ బేకింగ్ సోడా ఏం వేయకపోయినా కూడా చాలా సాఫ్ట్‌గా ఉంటాయి. అలాగే టేస్టీగా ఉంటాయన్నమాట. ఇంకా నేను పూరి, బోండా లాంటి బ్రేక్‌ఫాస్ట్‌లు, అలాగే స్వీట్ గవ్వలు, కారం గవ్వలు, డైమండ్స్ ఇలాంటి స్నాక్స్ కూడా ఇదే పిండితో చేస్తాననమాట. చాలా బా వస్తాయి. సో, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. బాయ్ ఫ్రెండ్స్.